చేగుర్తు పార్టీ సీనియర్ లీడర్ హనుమంతరావు సారు మోడీ సారు మీద నిప్పులు జరిగిండుల్లా. మోడీ సారు రైతన్నలను మోసం చేసిండట. మోడీ సారు కావాలనే పని కట్టుకొని మరీ రాహుల్ గాంధీ సారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. మోడీ హటావ్ దేశ్ కి బచావ్ అని దేశంలో ఉన్న జనాలందరినీ పిచ్చోలని చేసిండ్రు అని అంటున్నారు. ఇప్పటివరకు ఎవరు లేవనెత్తలే, అందరూ అనడం వదిలేయడం. కానీ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ నడిచిన తర్వాత ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. కింది స్థాయి జనం ఏ విధంగా బతుకుతున్నారు, వాళ్ళ జీవనోపాధి ఎట్లున్నదని. వీళ్ళు కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నారు కాబట్టి తప్పనిసరిగా క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేస్తారు. దానివల్ల 50% సీలింగ్ కూడా ఎత్తేస్తామన్న దాని మీద చాలా మంది ఇతర పార్టీల ఏదైతే ఎస్పీ కానీ అదర్ పార్టీల కూడా ఇవాళ ఇండియా కూటమిలో రావడం తప్పనిసరిగా రేపు జరిగే రిజల్ట్ 4 నాడు తప్పనిసరిగా కాంగ్రెస్ ఫేవర్లో ఉంటుంది. తప్పనిసరిగా ఇండియా కూటమి నరేంద్ర మోడీ హటావ్ దేశ్ కు బచావ్ అనే నినాదం మీద నడుస్తుంది. తప్పనిసరిగా కాంగ్రెస్ వస్తుంది. నేను అవుట్ సైడ్కి వెళ్ళి సపోర్ట్ చేస్తా అన్నది కాబట్టి తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయి తీర్తాడనేది. అదేవిధంగా యాంటీ టెర్రరిస్ట్ డే రేపు 33వ రాజీవ్ గాంధీ గారి మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి రేపు వర్ధంతి ఉన్నది. దీనికి 33వ వర్ధంతి జరుగుతున్నది. దీనికి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా జిల్లాలలో ఎవరైతే అభిమానులు ఉన్నారో రాజీవ్ గాంధీ అభిమానులు కాంగ్రెస్ ప్రతి జిల్లాలలో కూడా ఆయనకు నివాళులు అర్పించాలని యాజ్ ఎ సీనియర్ నాయకుడుగా ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా మాజీ పీసీస్ అందరికీ